అందరికీ వందనాలమ్మా. మన నేటి దినమున మనము 68వ కీర్తన 21 నుండి 26 వచనాలు ధ్యానం చేస్తున్నాం. దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగలగొట్టును, మానుక దోషములు చేయు వారి వెండ్రుకలు గల నడిమెత్తిని ఆయన పగలగొట్టును. ప్రభు సెలవిచ్చినదేమనగా, నేను బాషానులో నుండి వారిని రప్పించెదను, అగాధ సముద్రములో నుండి వారిని రప్పించెదను. వారి రక్తములో నీవు నీ పాదం ముంచుదువు, నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమగుదు. దేవా, నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు, నా రాజాకు దేవుని గమనమును వారు చూచి ఉన్నారు. చుట్టూలో కన్యకలు కంబురులు వాయించుచుండగా కీర్తనలు పాడువారు ముందర నడిచిరి, తంత్య వాయిద్యములు వాయించువారు వెనుక వచ్చెదరు. సమాజంలో దేవుని స్తుతించుడి, ఇజ్రాయేల్ నుంచి ఉద్భవించిన వారులారా ప్రభువును స్తుతించుడి. చదవబడిన లేఖనాన్ని మనం గమనించడానికి ముందు వచనంలో గనక చూసినట్లయితే, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయ దేవుడై ఉన్నాడు, మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము అనేది మనం గత వారము ధ్యానం చేసుకొని ఉన్నాం. మరి మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశమై ఉన్నది. అయితే ఈ దినమున చదువుకున్నటువంటి లేఖనాన్ని కొద్దిగా మనం పరిశీలిస్తే కనుక చూడండి మా, దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగలగొట్టును, మానక దోషములు చేయు వారి వెంట్రుకలు గల నడినెత్తిని ఆయన పగలగొట్టును. ఇక్కడ ఈ రెండు వచనాన్ని కొంచెం మనం జ్ఞాపకం చూసుకుందాం. మొదట ఏమంటున్నాడు? దేవుడు మా పక్షాన పూర్ణ రక్షణ కలుగజేస్తుంది. ఎవరి పక్షాన? మరలా 21వ వచనంలో ఏముంది? దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగలగొట్టును. మరి దేవుడు ఇక్కడ శత్రువుల తలలు పగలగొట్టును అని రాయబడింది. అలాగే ముందు వచనంలో మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయండి. మరి మన పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయ దేవుడు, ఆ రక్షణ కలుగజేయటకు ముందు మనము ఆయన శత్రువులమే కదా అంత దేవునికి శత్రువులమే కదా ముందుగా. మరి ఇక్కడ చిన్న విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే దేవుని యొక్క లేఖనానుసారమైనటువంటి విధానం ఏ రీతిగా ఉంటుంది అంటే, దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలను పగలగొట్టును. అంటే పగలగొడతాడు. దాని అర్థం ఏంటంటే, తలకెక్కినటువంటి పొగరును దేవుడు అణిచివేసి మనకు సాత్వికమైనటువంటి విధానాన్ని కలుగజేస్తాడు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఎంతో పవర్గా ఉన్నటువంటి వారిని మనం చూస్తాం. కానీ కొద్ది రోజుల తర్వాత వారు చాలా సౌమ్యంగా, చాలా నెమ్మదిగా మాట్లాడే విధానాన్ని చూసి అప్పుడు చూసింది వీరినేనా అనేటటువంటి ఆలోచన వస్తుంది. అంటే ఇక్కడ తల పగలగొట్టుట అనేటటువంటి విధానము దేనికి సాదృశ్యంగా ఉంది అంటే కనుక, మనలో ఉన్నటువంటి పొగరకు, మనలో ఉన్నటువంటి గర్వానికి, మనలో ఉన్నటువంటి అహానికి అది సాదృశ్యంగా ఉన్నది. అంటే మనలో ఉన్న సమస్త వ్యతిరేకమైనటువంటి విధానాన్ని దేవుడు ఏం చేస్తాడమ్మా? పగలగొడతాడు. అర్థమైందా? ఇప్పుడు మన ఒంటిలో అంటే మన శరీరంలో ఉన్నటువంటి చేతిని నరికారు అనుకోండి, మనిషి మరణిస్తాడా? మరణిస్తాడమ్మా? కాళ్ళు నరికితే మరణిస్తాడా? చెవి కట్ చేస్తే మరణిస్తాడా? కళ్ళు తీసేస్తే మరణిస్తాడా? కానీ తల తీసేస్తే వెతుకుంటాడా? అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, వ్యతిరేకమైన కార్యకలాపాలు చేయు ఆలోచనలు పుట్టు ఆ యొక్క ప్రదేశమును నేను పగలగొట్టేదను. అంటే దాని అర్థం దానిని శాశ్వతంగా తీసివేస్తారని చెప్తూ ఉన్నమాట. అయితే ఇది అప్లికబుల్ అయ్యేది ఎవరికి అంటే, ఎవరైతే 26వ వచనంలో ఉన్నారో వారికి మాత్రం. 26వ వచనంలో ఉంది, సమాజములలో దేవుని స్తుతించుడి, అలాగే ఇజ్రాయేలులో నుండి ఉద్భవించిన వారులారా ప్రభువును స్తుతించుడి. అర్థమైందా? ఇక్కడ సమాజంలో దేవుని స్తుతించండి. అర్థమైందంటే మన యొక్క మనలో దేవుని స్తుతించడం. అయితే ఇజ్రాయేలులో నుండి ఉద్భవించిన వారులారా, ఇజ్రాయేలులో నుండి ఉద్భవించడం అంటే యాకోబులోని పుట్టిన వారన్న అర్థము అదేనా? ఏంటి అర్థం? దేవునితో పోరాడి గెలవగలిగినటువంటి ఆ యొక్క విధానములో నుంచి పుట్టినటువంటి వారులారా ప్రభువుని స్తుతించుడి. ఉద్భవించడం
అర్థమైందా? అంటే మరలా పుట్టడం. ఏ రీతిగా మరలా పుట్టాము? ఏమో గిట్టుట మరలా పుట్టుడికే అంటుంటారు, పుట్టుట గిట్టుడికే అంటుంటారు ఈ లోకంలో. అంటే ఇక్కడ దేవుడు తల పగలగొట్టినప్పుడు ఆ శత్రువు ఏమవుతున్నాడమ్మా? మరణిస్తున్నాడు. అయితే ఆయన మన పక్షాన పూర్ణ రక్షణ కలుగజేస్తూ ఉన్నాడు కాబట్టి మన మరణమును తప్పిస్తూ ఉన్నాడు, జీవింపజేస్తూ ఉన్నాడు. అయితే ఎలా? ఇజ్రాయేల్ నుంచి ఉద్భవించిన వారుగా ఉన్నటువంటి వారికి మాత్రమే. అర్థమైందా? కాబట్టి గమనించండి, ప్రభు సెలవిచ్చేది ఏమనగా, నేను భాషానులో నుండి వారిని రప్పించదను, అగాధ సముద్రంలో నుండి వారిని రప్పించదను. అంటే ఇది దేనికి సాదృశ్యము అంటే కనుక, మనకున్నటువంటి పొగరు, మనకున్నటువంటి ఆలోచనల నుంచి మనం రప్పించడం, అలాగే నడి సముద్రంలో ఇరుక్కుపోయినటువంటి వారుగా, కష్టాల కడలిలో మునిగిపోయిన వారుగా ఉన్నటువంటి వారిని కూడా ఆయన పైకి తీసుకొస్తానని చెప్తున్నాడు. అదే చెప్తున్నాడు ఏమని? ప్రభువు సెలవిచ్చినది ఏమనగా, నేను భాషానులో నుండి వారిని రప్పించదని, అగాధ సముద్రంలో నుండి వారిని రప్పించదని. నువ్వు సంతోషంగా ఉన్నావో, దుఃఖంలో ఉన్నావో, ఎలా ఉన్నావో, నువ్వు తల బిరుస్తూ ఉన్నావో, లేకపోతే పొగడుతూ ఉన్నావో, లేకపోతే ఎలా ఉన్నావో, ఎటువంటి పరిస్థితిలో నుంచి అయినా సరే నిన్ను ఆయన రప్పించుకుంటారని చెప్తున్నాడు. అలాగే చూడండి, వారి రక్తంలో నీవు నీ పాదముంచుదువు, నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమగుదు. కుక్కల నాలుకలకు భాగం అవటం అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి మాట ప్రకారం ఎలా తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి? ఇప్పుడు నోట్లో నాలుగు ఉంటే మాట్లాడతాం, అంతేగా? నాలుగు లేక మాట్లాడతామా? మాట్లాడదు. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి విధానంలో ఏంటి అంటే, రప్పించినటువంటి వారి రక్తములో నీవు పాదములు ఉంచుదువు, అలాగే నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమగుదురు. మాట్లాడేటటువంటి విధానము ఎలా పడితే అలా మాట్లాడతాం. ఇప్పుడు కుక్క మురుగుతూ ఉంటుంది, కుక్కను కట్టేసామనుకో, అదేం చేస్తుంటుందమ్మా? అరుస్తూనే ఉంటుంది, అవునా? అంటే ఏ రీతిగా అయితే అది ఆ నాలుకను ఉపయోగించి అరుస్తూ ఉంటుందో, అదే విధముగా నీ మీద మాట్లాడేటటువంటి వారు అనేకులు అక్కడ నీ బాధలో, నీ కష్టంలో, నేను నొప్పించడంలో వారు పాలిభాగస్తులు అవుతుంటారు. అయితే వారి రక్తంలో నీవు నీ పాదముంచుదువు. రక్తంలో పాదముంచడం అంటే అర్థం ఏంటి? రక్తంలో ఇప్పుడు ఎక్కడన్నా ఒక హత్య జరిగింది అనుకుంది, రక్తం కారిపోతూ ఉంది, ఆ రక్తంలో కాలు పెడితే ఆ కాలు పెట్టినటువంటి వాడిని కూడా ముందు హంతకుడు అని భావిస్తారా, భావించరా? అవునా? అంటే దాని అర్థం ఏంటి? ఆ రక్తంలో పాలిభాగస్తుడు అని అర్థం. కానీ ఇక్కడ ఉన్నటువంటి దానిలో అర్థం ఏంటంటే, వారి రక్తంలో నీవు పాదముంచుదువు, నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమవుదురు. అంటే ఎవరైతే నీ దగ్గర ఉన్నటువంటి, నీకు రక్షణగా ఉన్నటువంటి కుక్కలు ఏమైతే ఉన్నాయో వారిని అవి చంపేస్తాయని ఒక అర్థాన్ని ఇస్తుంది. అలాగే ఊరక నోరేసుకుని మాట్లాడేటటువంటి మాటలు తాత్వికమైనటువంటి వాటిని మాత్రమే మాట్లాడతారు. ఎదురు తిరిగి మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు ఎవరన్నా? మాట్లాడారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ లేఖనాల్ని అనుసరిస్తూ మాట్లాడుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, అగాధ సముద్రంలో నుండి వారిని రప్పిస్తూ ఉండగా వారి రక్తంలో నీవు నీ పాదముంచుదువు. అంటే వారి యొక్క మర్మము తప్పించే విధానములో ఆ యొక్క రక్తంలో పాలిభాగస్తులు ఎవరవుతున్నారు? మనం అవుతున్నాం. ఏమైనా? అయితే మన మీద హత్యానేరం ఉన్నది కదా, హత్య జరిగిందని ఇందాక చెప్పుకున్నాం, అందులో కాలు పెట్టామనుకున్నాం, ఆ రక్తం అంటింది, మనం నడిచి వెళ్ళినంతసేపు కూడా ఆ మరకలు మనల్ని, మన పాదాలకు ఉన్నంత వరకు ఆ మరకలు వస్తూనే ఉంటాయి లేదు. కానీ ఇక్కడ ఏంటంటే జరిగింది, మన యొక్క పుట్టుకకు ముందు నుంచే మన మీద ఏముందమ్మా? రక్తాపరాధం ఉన్నది, ఉందా లేదా? ఆ రక్తాపరాధం ఏమవుతూ ఉన్నది? మనల్ని ఆ యొక్క రక్తంలో మనం కాలు ముంచిన వారుగా మనల్ని పాలిభాగస్తులుగా చేస్తూ ఉన్నాం అనమాట. అయితే ఆ రక్తాన్ని మన నుండి దూరపరచడానికి ఎవరొచ్చారు? ఎవరొచ్చారమ్మా? యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. వచ్చి ఆయన ఏం చేశారు? ఆయన పరిశుద్ధ రక్తంతో మన కాలి కంటే ఆ రక్తాన్ని కడిగి ఆ మన పాదాలకు ఉన్నటువంటి ఆ మరకల్ని
ఆయన పొందుకొని మనల్ని ఏం చేశాడమ్మా? పరిశుద్ధపరిచాడు. అర్థమైందా? ఆయన పరిశుద్ధపరచుటకు వచ్చి ఉండగా నీవేమైపోయావు? మారు మనసు కలిగి మారావు. నువ్వు మారు మనసు కలిగినప్పుడు నీ మిత్రుడు నీకు శత్రువు అవుతున్నాడు కదా. మారు మనసు లేనప్పుడు నీకు మిత్రుడు. మారు మనసు వచ్చాక శత్రువు అవుతాడా, మిత్రుడు అవుతాడా? ఇక్కడ మన పిల్లలు ఇద్దరు చూసాం. మొదటి వారిద్దరు ఎవరు? మిత్రులే కదా వారిద్దరు. అదే యేసు ప్రభు వారు కాకుండా మిత్రులేనా? యేసు ప్రభు వారి మొదటి వారిద్దరు శత్రువులేనా? ఓకేనా? ఇక్కడ వారి రక్తంలో నీ పాదం ఉంచు నువ్వు అన్నారు. అనేటువంటి ఈ విధానంలో ఏంటంటే వారి మీద రక్తాపరాధం మోపబడి ఉన్నది అనుకుందాం. రక్తాపరాధం మోపబడి ఉన్నప్పుడు వారు ఎవరుగా ఉంటున్నారు? మిత్రులుగా ఉంటున్నారు. అయితే రక్తాపరాధం ఒకరి మీద నుంచి కొట్టువేయబడ్డప్పుడు వారు ఇరువురు ఎలా మారారు? మారు మనసు కలగటం వల్ల ఒకరు ఏం చేశారు? మొదటి వారిని గద్దించాడు. గద్దించాడు అంటే అర్థం ఏంటి? మిత్రుని గద్దిస్తాడా? ఏమా? ఒకే ఆలోచన కలిగినటువంటి వారి ఇరువురు కూడా ఒకరినొకరు నొప్పించుకుంటారా? లేదుగా. పారిపోవాలి అనుకున్నప్పుడు ఇద్దరు పారిపోవాలనుకుంటారు. కానీ ఒకతనికి కలిగినటువంటి మారు మనసు ఏమి తెచ్చిపెట్టింది? అతనికి రక్షణ తెచ్చిపెట్టింది. అయితే రక్షణ అవసరం లేదనుకున్నటువంటి వాడు మొదట ఏమని మాట్లాడుతున్నాడు? ఏ రీతిగా అయితే ఇక్కడ ఉన్నటువంటి విధానంలో ఆ కుక్కల నాలుకకు పాలిభాగస్తుడా భాగమవుతున్నాడు. అంటే కుక్కలు ఏ విధంగా అరుస్తూ ఉంటాయి, ఇతడు కూడా నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు అనేటటువంటి విధానాన్ని వ్యర్థముగా పలుకుతున్నటువంటి మాటలుగా మనం భావించాలి. కాబట్టి గమనించాలన్నమాట. ఎందుకంటే మనము రక్తాపరాధంలో పాలిభాగస్థలం అవుతూ ఉండగా మన మీద మోపున్నటువంటి రక్తాపరాధాన్ని తీసివేయుటకు యేసు ప్రభు వారి లోకానికి వచ్చి తన స్వరక్తం ఇచ్చి మనల్ని మరణం నుండి తప్పించినటువంటి విధానము అర్థమైందా? కాబట్టి గమనించాలి. దేవా, నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజగు దేవుని గమనమును వారు చూచి ఉన్నారు. ఎవరు చూశారు ఈ సిలువలో? ఏం చూస్తున్నాడమ్మా? దేవా, నీ గమనమును చూశాడు. అలాగే పరిశుద్ధ స్థలములకు పోవు నా రాజగు దేవుని గమనమును చూశారు. ఇక్కడ ఉన్న సందర్భం ఏంటంటే రక్షించబడిన వారని అర్థం. సిలువలో ఉన్నటువంటి అతను ఏం చూశాడు? నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? అతను ఏం చూశాడమ్మా? దేవుని గమనమును చూశాడు. అలాగే పరిశుద్ధ స్థలములకు పోవు మార్గము అంటే ఆయన రాజమార్గాన్ని చూశాడు. ఆ రాజమార్గం ఎవరు? అక్కడ సిలువలో రాజమార్గం ఎవరు? యేసుప్రభు. ఆయన ఏమంటున్నారు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. నా రాజకు దేవుని గమనమును వారు చూచి ఉన్నారు. అలాగే మరి దేవుడు వస్తున్నటువంటి ఆ యొక్క విధానమును, ఆ పరిశుద్ధ స్థలములకు పోవు రాజు గమనమును కూడా చూసి ఏమన్నాడమ్మా ఆయన? యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నా తల పొగరు దిగిపోయింది, నా అహం దిగిపోయింది, నా తల బ్రద్దలైంది. రక్తాపరాధము నుండి విమోచింపబడిన వాడినయ్యాను. ఎందుకు? నీ గమనమును చూడగలిగానయ్యా. నీవు పోవు రాజుకు నీ గమనమును చూశానయ్యా. నీవే రాజువు కనుక నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. వారు చూచి ఉన్నారు. అలాగే చుట్టూను కన్యకలు తంబులు వాయించుచుండగా కీర్తనలు పాడువారు ముందర నడిచిరి, అంతివాద్యములు వాయించేవారు వెనక వచ్చెదరు. సమాజములలో దేవుని స్తుతించుడి, ఇజ్రాయేలు నుండి ఉద్భవించిన వారులారా ప్రభువుని స్తుతించుడి. అంటే ఈ యొక్క చుట్టూ ఉన్నటువంటి కన్యకల తంబురులు వాయిస్తున్న విధానము మనము పరలోక దూతలు మానక కొనియాడే విధానాన్ని, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వారు అతిగానములు చేయించిన విధానాన్ని చూస్తున్నటువంటి విధానం. అర్థమైందా? కాబట్టి మనం గమనించాలి. దేవుడు మనము రక్తాపరాధముతో నేరస్తులుగా ఉండి ఉండగా శత్రువులమైన మన అహాన్ని తీసివేసే క్రమంలో మన తల పగలగొట్టి మనల్ని సంరక్షించుకున్నటువంటి ఆ యొక్క విధానమును మనం చూడాలి. ఆ గొప్ప విధములో
సంరక్షించబడిన వారుగా మనం ఉంటూ ఉండగా, ఆయనలో ఎదుగుతున్న వారుగా మనం ఉంటూ ఉండగా, దేవుని రాజ్య మార్గమును మనం తెలుసుకొని ఆ యొక్క విధమును కలిగిన వారుగా మనం ఉంటూ ఇజ్రాయేలుల నుంచి ఉద్భవించిన వారుగా మనం ఉండాలని, ఆ రీతిగా మనం ఉండుటకై ప్రభువుని స్తుతిస్తూ నిత్యము కూడా ఆయన మార్గంలో సంచరించుటకై ఆయన కృప నిరంతరం మనకు తోడుగా ఉంచునుగాక. ఆమెన్. దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవార్తను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. దేవుడు తన వాక్యమును దీవించునుగాక.